హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత బ్లాగ్స్. ఈరోజు అండి దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దామండి మనం. ఇది 15 కేజీల చికెన్ అండి. ఇది 15 కేజీల చికెను, 12 కేజీల రైస్ అండి. ఇది పసుపు వేస్తున్నాం. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి తగినంత. ఇది నిమ్మరసం అండి, నిమ్మరసం వేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా ఇది వేస్తున్నాము. తర్వాత ఇది తందూరి చికెన్ మసాలా పౌడర్ అండి. ఇది నార్మల్ మసాలా పౌడరు, మనం ఇంట్లో తయారు చేసుకున్నది. తగినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పెరుగండి, ఇది 3 హాఫ్ ప్యాకెట్లు పెరిగేసాము. ఇది కస్తూరి మేతి అండి. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేపించుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అది పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టిన తర్వాత వేడి నూనె పోయాలండి. అది అలా మగ్గుతూ ఉండగా పక్కన మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకుని ఇదిగో అన్ని రకాల మసాలాలు ఆకు వేసుకుని వేపించుకుని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు, ఆ బియ్యానికి సరిపడిన నీళ్ళు వేసుకునండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది పక్కనే సిమ్లో పెట్టుకుని అలా ఉంచుకోవాలండి. ఇదిగో గంట ముందు బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇదిగో తెరలు మొరలుతుండగా ఇవి వేసేసుకోవాలన్నమాట. బియ్యం వేసుకుని 50% ఉడికిన తర్వాత 50% ఉడకకుండా మధ్యలో జల్లిగిన్నెతో తీసుకునండి ఈ పక్కన సిమ్లో పెట్టుకున్న ఈ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు తీసామంటే కింద పెంకి పెట్టుకోవాలండి, లేకపోతే మధ్యలో అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇదిగో ఇలాగ నీరు లేకుండా జల్లిగిన్నెతో తీసేసుకుని ఇలా పోసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక వేయించుకున్నాం కదండి, ఇంకా వేసుకోవాలన్నమాట. లేయర్గా వేసుకునండి. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ వేసుకుంటా మధ్యలో వేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వేసేసుకుని అరగంట పాటు మనం ఉండాలన్నమాట అండి. ఇదిగోనండి పుదీనా వేస్తున్నాము, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నామండి. అలాగే ఒక 1/2 లీటర్ నెయ్యి కూడా వేస్తున్నామండి. వేసేసుకుని ఇది మూత పెట్టేసండి ఒక అరగంట సేపు సిమ్లో పెట్టి వదిలేయాలండి. ఫస్ట్ ఇప్పుడు ఐలో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఒక 1/2 అన్ అవర్ తర్వాత తీసామండి. అదిగోనండి దమ్ బిర్యానీ సూపర్గా కలర్ఫుల్గా సూపర్గా కుదురుతుందండి ఇలా చేసుకుంటే కనుక. మరి చాలా బాగా తయారైపోయింది అన్నమాట. చూసారు కదా, సూపర్గా ఉందండి. అది ఎంత బాగా ఉడికిందో చూడండి, ఎక్కడ అంటుకోకుండా చేతికి సూపర్గా ఉందండి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి మీరు కూడా ఆనందించండి, ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ అండి.